లిప్స్ ఎందుకో సింక్ అవ్వట్లేదు, అబ్జర్వేషన్ చేయండి అంటూ వెంకట్ భరత్ పెట్టారు. అలాగే చాలా మంది పెట్టారు. నేను యాక్చువల్గా ఈ కామెంట్స్ ని పాజిటివ్ గా తీసుకుంటా. ఎందుకంటే వారు లిప్ సింక్ అన్నారంటే అది అంత బాగా వచ్చిందని నేను ఆనందపడతా. కాకపోతే ఒకటికి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి, రిపీటెడ్ గా చాలా కామెంట్స్ వచ్చినాయి, లిప్ సింక్ అని. యాక్చువల్గా లిప్ సింక్ ఏం కాదండి, అది నేను ఆయన డైలాగు ప్రాక్టీస్ చేశాను. ఆకలి సరిగా వీయటం లేదని వేల రూపాయల మందులు తీసుకుని వెంకట భరత్ గారు ఈ రోజు కామెంట్ పెట్టినటువంటి విధానం చూసినట్లయితే చాలా మంది, ఎంతో మందికి వచ్చేటువంటి అనుమానం ఇది లిప్సింకా లేకపోతే ఇతను నిజంగానే చేశాడా అనేటువంటి అనుమానం రావటం సర్వసాధారణం. ఇట్లా ఆయన వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. ఇంకా ఆయన వాయిస్ లో అందరూ మెచ్చుకుంటున్నారు కానీ నేనేమి పొంగిపోను కానీ ఇంకా గాంభీర్యం ఉంటుంది. ఇంకా వారొక రోజు ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? ఏం మాట్లాడారో తెలుసా? వెంకట భరత్ గారు ఈ రోజు ఒక చక్కని కామెంట్ పెట్టారు. కానీ ఆ కామెంట్ యొక్క అర్థం ఏమిటో తెలుసా? అట్లా ఉంటుంది. అంటే ఆయన చెప్పే విధానం బట్టి ఫ్లో మారుతూ ఉంటుంది. అక్కడ రీజనల్ స్లాంగ్, వారి స్లాంగ్ మాట్లాడతారు. ఒక్కొక్కసారి భక్తి ప్రవచనాలు చెప్పేటప్పుడు ఇంకొంచెం లీనమైపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. వాయిస్ గురువు గారిది చాలా రకాలుగా ఉంటుంది. అయితే నేను ఒక డైలాగు ఆయన చెప్పినటువంటిది విని ప్రాక్టీస్ చేశాను కాబట్టి అది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను అనమాట. అట్లా లిప్సింగ్ అయితే ఏం కాదండి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే నేను ఆయన డైలాగ్ చెప్పినప్పుడు అబ్బా అది యాజిటీస్ ఉంది అని అంటాను. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి చూసారా, బయట హారన్లు వినిపిస్తున్నాయి. ఇలా మాట్లాడేటప్పుడు హారన్లు వినిపిస్తాయా? డబ్బింగు లిప్పు సింక్ అయితే హారన్లు వినిపించవు. అట్లా జస్ట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. అంటే ఏదో నేను మళ్ళీ దాని క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఎక్కువ మందికి డౌట్ వస్తుంది కాబట్టి ఇది ఒక ఆర్ట్. ఉన్నారు కొంచెం దగ్గరగా మంచిగా చేసే కళాకారులు ఉన్నారు. ప్రతిదీ మనం ఆర్టిఫిషియల్ గా మనం టెక్నాలజీ యూజ్ చేసేసి అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. నిజమైన కళ కూడా ఉంది. ఏది ఫేకో ఏది రియలో అర్థం కావట్లేదు కాబట్టి నేను ఈ వీడియో చేశా. ఇందులో కూడా చెప్తున్నా కదా, ఒక డైలాగ్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఎన్నోసార్లు వింటాం. ఆ మాడ్యులేషన్, ఆ ఫ్లో అనేది ఆ డైలాగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఒక పట్టుతో చెప్తాం, ఒక గ్రిప్ తో. నార్మల్ గా మాట్లాడాలనుకో, వెంకట భరత్ గారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మీరు ఎలా ఉన్నా ఎక్కడున్నా ఆ ఈశ్వరుడు మిమ్మల్ని కరుణించాలని, ఆ ఈశ్వరుని కృపా కటాక్షాలు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఇందులో మనకి గ్రిప్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. సో అట్లా ఉంటది అనమాట. ఓకే, ఎనీవే చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ క్లియర్ చేయడానికి చెప్పారు. ఇప్పుడు కొంతమంది అయినా వాయిస్ వచ్చిందా రాలేదా అనేది పక్కన పెడితే ఇది రియలే, ఇతను ఫేక్ కాదు, లిప్ సింక్ ఏం యూజ్ చేయలేదు. ఇంకొకటి లిప్ మూమెంట్ అంటే ఈ వీడియో మన ఫోన్ క్లారిటీస్ ఎంత ఉంటాయి, ఎంత కెపాసిటీ ఉంటాయి చెప్పండి. ఒక్కోసారి మనం చేసినప్పుడు టీవీలో కూడా చూడండి మీరు, కొన్ని ఛానల్స్ చూసినప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళ వాయిస్ ముందు వచ్చేస్తుంటది, తర్వాత లిప్ వస్తుంది అనమాట. అది లేటు తీసుకునే దాన్ని బట్టి ఉంటది, మన నెట్ ని బట్టి, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. అవి టెక్నికల్ ఇష్యూస్ అనమాట. అంతేగాని మనం దీన్ని ఏదో చేసిందని కాదు.